కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావుపై అక్రమ కేసులు ఎత్తేయాలంటూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని వారు ఆరోపించారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ దగ్గర రామారావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆయనకు మద్దతుగా టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. అయితే పోలీసులు రామారావును అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దళిత శాసనసభ్యుడైనటువంటి నా మీద కక్ష లేక నేను తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం కక్ష ఏంటో తెలియట్లేదు. దీని వెనకాల ఎవరు సూత్రధారి అర్థం కాని పరిస్థితుల్లో తిప్పుతున్నటువంటి ఈ విధానాలతో ఆత్మశోకం నేను తట్టుకోలేను. వారి వల్ల తెలిసింది ఒక్కటే, నన్ను అంతమొందించడానికే ఈ ప్లాన్ అన్నది నాకు అర్థమైంది. రకరకాల ఫోన్లు వస్తున్నాయి, నేను ఎలాగా చచ్చిపోతాను, నన్ను చంపుతారు, ఇది వాళ్ళకి ఇచ్చే కంటే ఏమీ తేలదని నాకు అర్థమైంది. ఈ కళంకం పోవాలంటే నాకు ప్రాణత్యాగం ఒకటే శరణ్యంగా భావించి మా దేవుడిచ్చినటువంటి ఏ హక్కులు కూడా ఈ దళితులకి దక్కేలా లేవు. ఈ ప్రభుత్వాలు దక్కనివ్వన్నది నాకు అర్థమైంది. నా నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రాణత్యాగం చేసుకుంటున్నాను. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను ఇక్కడే. చేస్తాం మేమేమైనా దళితులను లేదంటే పేద ప్రజల్ని మేమేమైనా చేస్తామనే పద్ధతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగుతున్నది దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఇది దురదృష్టకరం. అక్కడ రేపు జరిగిందన్నారు, రేపు జరగలేదు. అక్కడ మర్డర్ అయిందని చెప్పారు, శవం లేదు. మరకలన్నీ కూడా ఉన్నాయని చెప్పారు, అది రెడాక్సైడ్. ఇలా ఏమీ తేలకపోగా దరఖాస్తు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. ఎవరో దారి పంట పోయే దానయ్య గారి దరఖాస్తు తీసుకొని కంప్లైంట్ తీసుకొని ఇవాళ అమాయకుని మీద ఈ విధంగా నేరం మోపి ఇవాళ సిబిసిఐడి కూడా అప్పచెప్పారంటే దీన్ని బట్టి ప్రభుత్వం యొక్క నైజం ఏమిటి, వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది.